నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ కార్యక్రమం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశానికి ఎనలేని సేవ చేసిన మన్మోహన్ సింగ్ గారి ఖ్యాతిని కొనియాడుచూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ ఉడత వెంకట్రావు గారు, డిసిసి సెక్రటరీ సురేష్ బాబు, కోవూరు మండల ఇన్ఛార్జి ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, బాల సుధాకర్, మోహన్ రెడ్డి, ఫయాజ్, హుస్సేన్ భాషా, రాజా, నసీమా, అల్లావుద్దీన్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 రోజుల సంతాప దినాల్లో రేపటికి 10 రోజులు ముగిస్తుందనగా ఆయనకి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆర్థికవేత్తగా ఎంతోమంది ప్రధానమంత్రులకి అడ్వైజర్గా, ఆర్బీఐ గవర్నర్గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా తన అనుభవాన్ని, తన ప్రత్యేకతని దేశ ప్రజలకి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. ఆయన పివి నరసింహారావు వారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకి, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు, అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి విషయం భారతదేశ ప్రజలందరూ. ఈనాడు భారతదేశంలో తదుపరి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా శ్రీమతి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ఆర్థికవేత్త అయినా, సౌమ్యుడు, పరిపాలన దక్షుడు, పార్టీ అధ్యక్షురాలుగా నిలిపి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని నిర్ణయం తీసుకునే యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు దేశ ప్రజలందరూ కూడా విసిగిపోయారు. కాంగ్రెస్ వాదులే కాదు, దేశ ప్రజలు కూడా భారతదేశంలో ఇంతటి త్యాగతనులు ఉంటారా? ప్రధానమంత్రి పదవిని, తన ఇంటికి వచ్చినటువంటి పదవిని ప్రాయంగా మంచి పరిపాలన దక్షుడు, ఆర్థికవేత్త, ఈ దేశానికి మంచి జరగాలంటే ఈ యొక్క మన్మోహన్ సింగ్ సరైనటువంటి వారికి నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రి చేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తద్వారా ఆయన చేపట్టినటువంటి, ప్రధానమంత్రిగా చేపట్టినటువంటి ఎన్నో సంస్కరణలు భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో వెనకబడి అన్ని దేశాల్లో కుదరైన సందర్భంలో భారతదేశాన్ని గట్టెక్కించినటువంటి మన్మోహన్ సింగ్ గారు, భారతదేశం ఒక జీడీపీని ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారిని మనం తప్పకుండా కొనియాడాల్సిన సమయం. భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయి అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా పేదవాడికి పని లేనటువంటి నిరుపేదకి పనికి ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ఒక చరిత్ర. ఈ రోజు వరకు కూడా ఆ పథకాన్ని కేంద్ర పథకంగా ప్రకటించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేపడుతున్న దానికి నిదర్శనం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు శ్రీకారం చుట్టిన విషయం. శ్రీమతి సోనియా గాంధీ అన్నదండతో
10 సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చి, ఆర్టీఐ యాక్ట్ తెచ్చి ప్రతిది కూడా ప్రతి పౌరుడికి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏం చేసినా అని చెప్పి ఆ యాక్ట్ని తెచ్చి భారతదేశంలోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని చెప్పగలుగుతాం. అలాగే ఆధార్ కార్డుని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి హయాం. వీటిలన్నింటినీ కూడా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణ కూడా ఆనాడు చూసిన దేశంలో అటువంటి మహనీయుడు లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి, దేశ ప్రజలకు కూడా లోటు అని చెప్పి చెప్పాలి. ఈనాడు కూడా తన చాలా సింపుల్గా ఆయన మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆయన ఏనాడు కూడా ప్రధానమంత్రిగా, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగాను కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు. ఒక సేవకుడిగా పనిచేసిన వ్యక్తి. అటువంటి మహనీయుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.